హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మొబైల్లో క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో కూడా క్యాలిక్యులేటర్ ఉంది. సింపుల్ మనం దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఏదైనా ప్లస్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా మల్టిప్లై చేయడానికి కావచ్చు, ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు కావాలనుకుంటే ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్లోనే మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్ హైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోటోస్ వీడియోస్ ఏమైనా ఉన్నట్టయితే ఇదే క్యాలిక్యులేటర్లో మీరు హైడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ క్యాలిక్యులేటర్ నాకు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను. 1 2 3 4 ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ టు పైన ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మీరు చూసినట్టయితే యూనిబైట్ గేమ్స్ అని ఉంది కదా, నేను దీన్ని హైడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా మీ మొబైల్లో ఫ్రీ ఫైర్ కావచ్చు, బీజిఎంఐ కావచ్చు, దేనైనా సరే హైడ్ చేయాలనుకుంటే ఇందులో హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైడ్ యాప్స్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏమేమి హైడ్ చేశారో ఇక్కడ చూపిస్తుంది. అన్హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అన్హైడ్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మళ్ళీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్లో కేవలం గేమ్స్ మాత్రమే కాదు, ఫోటోస్, వీడియోస్ వెయిట్ అయినా సరే మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు కూడా ఈ విధంగా ఈ చిన్న క్యాలిక్యులేటర్ని ఎలా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ వచ్చేసి మన మొబైల్లో ఉండే నార్మల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ కాదు. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెట్టింగ్ చేసుకోవాలని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ యూజ్ చేసి అందులో ఫోటోస్, వీడియోస్, యాప్స్ హైడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచే ఆ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది. దానిపైన ప్రెస్ చేసి దానికి పర్మిషన్ అయితే ఇచ్చేయండి. ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అగ్రీ అండ్ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనల్ని ఒక పిన్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది అనమాట. మీకు చూపించడానికి ఒక పిన్ అయితే నేను సెట్ చేసుకుంటాను. ఇక్కడ సింపుల్గా గాట్ ఇట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలని చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను గాట్ ఇట్ పైన ప్రెస్ చేస్తాను. మీకు చూపించడానికి నేను ఇప్పుడు ఒక 1 2 3 4 అని చెప్పేసి ఒక పిన్ అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఈక్వల్ పైన ప్రెస్ చేద్దాం. కన్ఫర్మేషన్ అడుగుతుంది. మళ్ళీ 1 2 3 4 అని ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ఈక్వల్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు పాస్వర్డ్ సెట్ అయింది. అలాగే మీరు కావాలనుకుంటే దీనికి ఫింగర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే గెస్చర్ ఉంటుంది కదా, గెస్చర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ దీన్ని స్కిప్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్ స్కిప్ అనే విధంగా ప్రెస్ చేద్దాం. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు ఈ అప్లికేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా అప్లికేషన్ హైడ్ చేయాలంటే ఎలా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫోటోస్, వీడియోస్ మనం ఏ విధంగా హైడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఏ విధంగా హైడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఇది బేసికల్గా ఒక లాంచర్ అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ అప్లికేషన్కి సంబంధించిన యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ ఒరిజినల్ లాంచర్లో నుంచి లేదా ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏ అప్లికేషన్ అయినా సరే మీరు హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ హైడ్ యాప్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇది విధంగా లోడ్ అవుతుంది. మీరు ఏ అప్లికేషన్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని, వాట్సాప్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ ఎంటర్ అని అడుగుతుంది. ఎంటర్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఈ 2 ఆప్షన్స్ ఏంటి అంటే, ఇది వచ్చేసి మన మొబైల్కి సంబంధించిన యూఐ, అంటే మనం ఇన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్న లాంచర్. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్కి సంబంధించిన లాంచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ దీనిపైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో అప్లికేషన్ యొక్క లేఅవుట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీ మొబైల్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందులో మనం ఇప్పుడు వాట్సాప్ని, ఇన్స్టాగ్రామ్ని హైడ్ చేశాం కదా. సో ఇప్పుడు మీకు ఆ వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మీ మొబైల్లో చూడడానికి కనిపించదు. మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అయితే కనిపించదు. ఇది వచ్చేసి జీబీ వాట్సాప్, దీన్ని వదిలేసేయండి. నార్మల్ వాట్సాప్ని, ఇన్స్టాగ్రామ్ని ఇప్పుడు హైడ్ చేశాను. మన మొబైల్ని ఇప్పుడు ఎవరికైనా ఇచ్చినా సరే మన మొబైల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉందని చెప్పేసి ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరనమాట. సో ఇప్పుడు మనం దాన్ని వాట్సాప్ని కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ యూజ్ చేసుకోవాలి అంటే ఎలా అంటే, ఇక్కడ మనకు క్యాలిక్యులేటర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ ఉంటుంది కదా, నార్మల్గా 1 2 3 4 అని చెప్పేసి పాస్వర్డ్ ఇచ్చేసినట్టయితే అది ఓపెన్ అవుతుంది. ఈ క్యాలిక్యులేటర్ని మీరు కావాలనుకుంటే నార్మల్ క్యాలిక్యులేటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా రిజల్ట్స్ కూడా వస్తాయి. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు మనం 2 అప్లికేషన్స్ని హైడ్ చేసుకున్నాం కాబట్టి వాటిని చూసుకోవాలి అనుకుంటే 1 2 3 4 అని చెప్పేసి నా పాస్వర్డ్ ఇచ్చేసాను. ఈక్వల్ పైన ప్రెస్ చేశాను. అంతే. మీరు ఇక్కడ చూడొచ్చు మన ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా వాట్సాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మనం కావాలనుకుంటే వీటిని ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి యూజ్ కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎటువంటి డౌట్ రాదు. మీరు ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్లోనే ఈ అప్లికేషన్స్ని హైడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఏదైనా ప్రైవేట్ అప్లికేషన్స్ 2 3 మీరు హైడ్ చేసుకున్నారు. తర్వాత వాటిని మీరు అన్హైడ్ చేయాలి అంటే ఎలా అంటే, ఇక్కడ సింపుల్ హైడ్ యాప్స్ అని ఉంది కదా, మళ్ళీ అందులోకి వెళ్ళండి. మీరు హైడ్ చేసుకున్న అప్లికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ అన్హైడ్ ఈ విధంగా ప్రెస్ చేసి సరిపోతుంది. ఆ 2 అప్లికేషన్స్ ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేస్తాయి. నేను ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మీరు చూసినట్టయితే నాకు వాట్సాప్ వచ్చేసింది, మళ్ళీ చివరిలో మనం ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ కూడా నాకు బ్యాగ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా చాలా సులభంగా మీ మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్ అప్లికేషన్లో మీకు నచ్చిన ఏదైనా ఒక ప్రైవేట్ అప్లికేషన్స్ని మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం అలాగే ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ హైడ్ చేసుకోవాలి అంటే ఎలా, దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ సింపుల్ నేను క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేశాను, మళ్ళీ నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఏదైనా ఫోటోని వీడియో నేను హైడ్ చేయాలి అనుకుంటే దానికోసం ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోస్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఏ ఫోటోస్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైడ్ పైన ప్రెస్ చేసి సరిపోతుంది అనమాట. ఆ ఫోటోస్ వచ్చేసి మనకి క్యాలిక్యులేటర్లో అయితే హైడ్ అయిపోతాయి. ఇన్ ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా సరే దాన్ని చూసుకోవాలి అనుకుంటే సో ఎప్పటిలాగానే ఇక్కడ మనం క్యాలిక్యులేటర్లోకి వచ్చేసి ఇక్కడ మన పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే అందులో మనకు ఫోటోస్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లోడింగ్ అయితే అవుతుంది. 2 అప్లికేషన్స్ మనం హైడ్ చేసి అన్హైడ్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపించడానికి 3 ఫోటోస్ నేను యాడ్ చేశాను. 3 ఫోటోస్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వాయిస్ నోట్ కానీ ఇంకేదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హైడ్ చేసిన ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్లో ఈ చిన్న క్యాలిక్యులేటర్ అప్లికేషన్ యూజ్ చేసి అప్లికేషన్స్ని, ఫోటోస్ని, వీడియోస్ని, డాక్యుమెంట్స్ని, వాయిస్ నోట్స్ని దేనైనా సరే హైడ్ చేసుకోవచ్చు. పాత లాంచర్ నేను సెట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ డిఫాల్ట్ హోమ్ యాప్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఒక చిన్న పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఇచ్చేయండి. అందులో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ రీస్టోర్ హోమ్ స్క్రీన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి రీస్టోర్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇటువంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం మన యూఐని చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.